ఏపీఎస్వి9 న్యూస్ వార్తలకు స్వాగతం. నేను ప్రియ. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జడ్డంగి వెళ్లే రోడ్డు వేయాలి అని ఆ రోడ్డు మీద కూర్చుని నిరసన కార్యక్రమం చేపట్టిన సిపిఎం నాయకులు ఈ రోడ్డు వేసే వరకు నిరసన కార్యక్రమం వంటవార్పు కార్యక్రమం కొనసాగిస్తామని, ఇప్పటికైనా రోడ్డుకు మోక్షం కల్పించాలి అని అధికారులు వెంటనే స్పందించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి మరి కాదన్నాడు మమ్మల్ని మోసం చేస్తున్నారు. మేము ఉన్నాము, మిమ్మల్ని లేపామా, మిమ్మల్ని ఏమైనా చేసామా? ఏం చేయలేదు. మామూలుగా మేము ఉన్నాం, మీతో పాటు తాగాము, మీతో తిన్నాము, ఇక్కడే ఉన్నాము. ఇదే కాదంటే వాళ్ళని మోసం చేసేది వచ్చి నేను అది చెయ్యొద్దని అనట్లేదు. ఇది చెయ్యొద్దని ఏదో విధంగా రావాలంటే చెప్పాలి కదా. మరి మమ్మల్ని మోసం చేయకూడదు కదా. ఇది వస్తుంది అంటాం దేనికి? మేము నా పేరు వాణిశ్రీ అండి. నేను సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరియట్ మెంబర్ని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా నాయకురాల్ని. ఇక్కడ దాదాపు 370 గిరిజన గ్రామాలకు చెందినటువంటి ప్రసవ వేదనతో అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి మహిళలు ఈ రోడ్డు గుంట ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ రోడ్డుని వెంటనే నిర్మాణం చేయాలని చెప్పి మేము అనేక ఉద్యమాలు చేశాం. అనేక సార్లు అధికారులకు మెమోరాండాలు ఇచ్చాం. ప్రభుత్వం దృష్టికి కూడా ఈ సమస్య వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. వెంటనే రోడ్డు వేయాలని చెప్పి కూడా ఆయన ట్విట్టర్ ద్వారా మెసేజ్ పెట్టారు. కానీ దేవుడు ఆదేశించిన దెయ్యం అడ్డు పెట్టినట్టుగా ఉంది ఇక్కడ అధికారుల పరిస్థితి. ప్రభుత్వం రోడ్డు వేయాలని ఆదేశించింది, కానీ అధికారులు ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు అనేటటువంటిది ఇప్పుడు మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ రోడ్డు కోసం? ఈ రోడ్డు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి గొంటువానిపాలెం నుంచి రమణయ్యపేట వరకు ముఖద్వారం అండి. ఇది ఏజెన్సీలో ఉన్నటువంటి వైరామవరం, అడ్డదీగల, రాజోమంగి మండలాలకు చెందినటువంటి గిరిజనులు కాకినాడ GCH కు వెళ్ళాలంటే ఇదే ప్రధాన రహదారి. మరి గిరిజనుల యొక్క మానవ ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది? ఈ ఉద్యమాలు చేస్తూనే ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయా లేదా? ఈ యొక్క ఆందోళన పోరాటం ప్రభుత్వానికి కనబడుతుందా లేదా? ఈ గిరిజనుల యొక్క ప్రసవ వేదన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి పట్టదా అని చెప్పి మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి తల్లి బిడ్డ సంరక్షణ కానివ్వండి, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కావాలన్నా ఈ రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలి. కాకినాడ GCH కు ఒక గర్భిణీ స్త్రీ వెళ్ళాలంటే ఈ రోడ్డు నిర్మాణం జరిగితే తప్ప సుఖప్రసవం అయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజు ఏజెన్సీ గిరిజన మండలాలకు లేదు. 370 గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన మహిళల యొక్క ప్రసవ వేదనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకోవాలి. వెంటనే ఈ రోడ్డు నిర్మాణం చేపడితే తప్ప మేము రెండో రోజు ఇప్పటికే నిరవధిక దీక్ష చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మా ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు దీక్ష విరమణ ఎప్పుడు చేస్తారంటే నిధులు స్టార్ట్ అయినప్పుడు హామీ ఇచ్చిన తర్వాత చేస్తారా, లేకపోతే నిర్మాణం మొదలెట్టినప్పుడు ఆపుతారా? ఇప్పటి వరకు మాకు ప్రభుత్వ అధికారులు హామీలు ఇచ్చుకుంటూనే వచ్చారు. కాబట్టి ఈ రోజు మేము దీక్షకు దిగింది హామీల కోసం కాదు. తక్షణమే ప్రభుత్వం స్పందించే రోడ్డు నిర్మాణం చేపడితే తప్ప మేము ఈ ఆందోళన విరమించేది లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.